ఈ రోజు వీడియోలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏదన్నా సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే మనకు 2 వేస్ ఉంటాయి విండోస్ ఓఎస్‌లో. ఫస్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటది. ఇందులో యాప్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇందులో గనక మనకు కావాల్సిన యాప్ గనుక ఉంటే డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. జస్ట్ లైక్ మన ఫోన్‌లో ఎలాగైతే ఇన్‌స్టాల్ బటన్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిద్దో సేమ్ అలాగే ఇన్‌స్టాల్ అయిపోద్ది. లేదు ఇక్కడ గనుక యాప్ లేదు అనుకుంటే వాటిని మీరెళ్లి క్రోమ్‌లో ఆ పర్టిక్యులర్ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. ప్రతి సాఫ్ట్‌వేర్ కూడా ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ పర్టిక్యులర్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. మనకేం కావాలో ఇక్కడ సెర్చ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు వాట్సాప్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నా. వాట్సాప్. ఆ! ఓకే. వాట్సాప్ ఐకాన్ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారా ఇన్‌స్టాల్ అని బటన్ ఉంది. జస్ట్ లైక్ మన మొబైల్ ఫోన్స్ లాగే ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయంగానే మన ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. ఇక్కడ చూస్తే ఇప్పుడు వాట్సాప్ అని టైప్ చేస్తాను. నాకిక్కడ వాట్సాప్ లేదు కాబట్టి రావట్లేదు. ఇది ఇన్‌స్టాల్ చేశాక నాకొస్తది చూడండి వాట్సాప్ అని. చూడండి ఇక్కడ ఓపెన్ అని వచ్చింది చూసారా? ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి వాట్సాప్ ఓపెన్ అయిద్దనమాట. సో, అలాగే ఏ యాప్ అయినా సరే ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి. కానీ కొన్ని యాప్స్ ఏంటంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఉండవు. కేవలం కొన్ని సాఫ్ట్‌వేర్సే ఉంటాయి. అలా లేని సాఫ్ట్‌వేర్స్‌ని మనం అలా క్రోమ్‌లో గాని లేకపోతే ఏదైనా వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. అది ఎలాగో చూద్దాం. సాఫ్ట్‌వేర్‌ని గాని లేదా అప్లికేషన్ గాని మనం బ్రౌజర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ముందుగానే మన సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి తెలిసుండాలనమాట. వాటిని ఎలా తెలుసుకోవాలి అంటే అబౌట్ సిస్టమ్ అని టైప్ చేయండి. మీకు తెలిసింది. సిస్టమ్ గురించి వచ్చింది చూసారా? సో, ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మన సిస్టమ్ గురించి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. డివైస్ నేమ్ ఏంటి, అండ్ ఎలాంటి ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాము, అండ్ ర్యామ్ ఎంత ఉంది, అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. అండ్ విండోస్ స్పెసిఫికేషన్స్ ఏంటివి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూస్తే విండోస్ 10 మనది వర్షన్. అండ్ ఇంకా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా! సో, ఈ 2 మనకి ఇంపార్టెంట్. 64 బిట్ అండ్ విండోస్ 10 ఈ 2 మనకి ఇంపార్టెంట్ అనమాట. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఈ రెండిటిని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాక మనం క్రోమ్ గాని ఏదైనా ఒక బ్రౌజర్‌లోకి వెళ్లి ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ అని చెప్పేసి మనకు నచ్చిన సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక మాక్సిమం అఫీషియల్ వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఫస్ట్‌లోనే పాపప్ అవుతాయి. సో, వాటిని క్లిక్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అది అఫీషియల్ కాకోకుండా నార్మల్ వెబ్‌సైట్స్‌లో వేరే రాండమ్ వెబ్‌సైట్స్‌లో కనుక ఇన్‌స్టాల్ చేసామనుకోండి, మనకి మాల్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటో కనుక్కొని ఆ సాఫ్ట్‌వేర్‌ని అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా విండోస్ 10 అండ్ 11 ఎవరికైనా సరే అంటే విండోస్ 10 యూజ్ చేసే వాళ్ళకైనా, 11 యూజ్ చేసే వాళ్ళకైనా దీని నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. విండోస్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ బటన్. లినక్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇవి అండ్ మ్యాక్ యూజ్ చేసే వాళ్ళకి ఈ బటన్ అనమాట. సో, ఇదైతే సింపుల్ గా ఉంది. డైరెక్ట్ గా మనం ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ పర్టికులర్ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోద్ది. చూడండి ఇక్కడ చూసారా? ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. డౌన్‌లోడ్ డౌన్‌లోడ్ అవుతూ ఉంది మనకు అప్లికేషన్. మనం వెళ్లి చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా? మనం కావాలంటే దీన్ని పాజ్ చేసుకోవచ్చు. అంటే ఆపేసేయొచ్చు. మనకి డౌన్‌లోడ్ అనేది అవసరం లేదు అనుకుంటే. నేను ఇది ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇదంటే సింపుల్ అప్లికేషన్ కాబట్టి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోయింది. ఈజీగా తెలిసిపోయింది. అదే కొంచెం కాంప్లికేట్ అప్లికేషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది అనుకోండి. జావా డౌన్‌లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. జావా ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా అఫీషియల్ వెబ్‌సైటే. మనం ఇక్కడ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుందాం ఒరాకిల్ నుంచి. ఓకే. ఒరాకిల్ చేస్తే కొంచెం కిందకొస్తే గనక ఇక్కడ చూసారా లినక్స్ వాళ్ళకి ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ మ్యాక్ వాళ్ళకి ఏంటంటే ఈ లింక్స్. అండ్ విండోస్ వాళ్ళకి ఈ లింక్స్. మనకి ఇన్ని లింక్స్ ఉన్నాయి కదా! మరి ఏ ఏ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది మనకు అర్థం కాదనమాట. అంటే ఈ లింక్స్‌లో దేన్ని క్లిక్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయం మనకు అర్థం కానప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అన్నిటికి X64 అనే ఉంది. మనది కూడా 64 బిట్ వర్షనే కదా! మరి ఏది ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ .zip అని ఉంది. .exe ఉంది. .msi ఉంది. మన విండోస్‌కి .exe అనేది అర్థమైంది. సో, మాక్సిమం ఎవరైనా సరే .exe అని ఉంటే గనక వాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలా .exe అంటే గనక మాక్సిమం ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అది ఇలాగా డౌన్‌లోడ్ అయిపోద్ది. డౌన్‌లోడ్ అయిపోయాక మనం ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మన సిస్టమ్‌లోకి అనేది తెలుసుకోవాలన్నమాట.
ఇన్స్టాల్ చేసుకోవడం అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మన సిస్టమ్ లో ఒక ప్రాపర్ వేలో సెట్ అవుతాయి అనమాట. డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ అవుతాయి, అంటే మన లోకల్ సిస్టమ్ లోకి స్టోర్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఆ స్టోర్ అయిన నాటిని మనం ప్రాపర్ గా మన హార్డ్ డిస్క్ లో పెట్టుకోవాలన్నమాట. ర్యాండమ్ గా ఉన్నాయి అనుకోండి, మనకేంటంటే ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయడం కష్టమైంది. సో అలా ఇన్స్టాల్ చేసుకున్నాం మనకంటే ఇప్పుడు డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కూడా ఇలా ఓపెన్ అయిపోయింది. ఒకసారి అలా ఓపెన్ అవ్వనప్పుడు ఏం చేయాలి అంటే ఇలా డౌన్లోడ్స్ లోకి వెళ్తే సరే విఎస్ కోడ్ ఆల్రెడీ మనకి సెటప్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయింది కదా, ఇక నేను క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు విఎస్ కోడ్ ని ఇన్స్టాల్ చేయడానికి చూద్దాము. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అనొచ్చు, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు, లేదా జస్ట్ రన్ ఉన్నా కానీ రన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను జస్ట్ ఓపెన్ అంటున్నాను. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. ఏ సాఫ్ట్వేర్ అయినా ఇంతే, డైరెక్ట్ గా నెక్స్ట్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే. నెక్స్ట్ మీరు కనుక ఆ లొకేషన్ ఆ పాత్ కనుక చేంజ్ చేయాలి, విఎస్ కోడ్ ఈ పాత్ లో ఇన్స్టాల్ అయిద్దంట. ఈ పాత్ ని చేంజ్ చేయాలంటే బ్రౌజర్ మీద క్లిక్ చేసి వీటిలో ఉన్న ఏదో ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన ఫోల్డర్ అయితే ఏదైతే అది అదితో ఓకే క్లిక్ చేయండి. ఆ పాత్ ఇక్కడ సెట్ అయితే నేనైతే అదే ఉంచాలనుకున్నాను, అదైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్నిటిని చెక్ చేసి ఉంచారనమాట. మనకు కావాల్సిన రికమెండ్ సెట్టింగ్స్ అన్ని వీళ్ళే చెక్ చేసి ఉంచుతారు. మనకి ఏదైనా కావాలి అనుకుంటే మనం ఇలా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని చెప్పి చెక్ చేసి ఉంచుతున్నాను దీన్ని. అండ్ ఈ పాత అనేది చెక్ అయిందా లేదో చూసుకోండి, మ్యాక్సిమం చెక్ అయి ఉంటుంది. ఒకవేళ చెక్ అయ్యలేకపోతే కనుక దీని మీద క్లిక్ చేయండి, చెక్ అయింది. ఓకే నెక్స్ట్. ఓకే సో ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇన్స్టాల్. ఏ సాఫ్ట్వేర్ అయినా ఇంతే, డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసుకొని ఇన్స్టాల్ కొడితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని కూడా నా సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇన్స్టాల్ అవటం అంటే ఏంటంటే ప్రాపర్గా సెట్ అవుతుంది అనమాట నా సిస్టంలో రన్ అవటానికి. ఓకే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి దీని మీద చెక్ చేసింది కదా, మనం ఫినిష్ కొట్టగానే మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయింది. మనం అన్చెక్ చేస్తే కనుక క్లోజ్ అయ్యి మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మనం మాన్యువల్గా ఓపెన్ చేయాలి. నేను చెక్ చేసి ఉంచి ఫినిష్ కొడుతున్నాను. సో నాకు ఇప్పుడు విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయింది. సో విఎస్ కోడ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనకి వెల్కమ్ స్క్రీన్ అనేది ప్రతిసారి కావాలి అనుకుంటే గనక దీన్ని డైరెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ అవ్వకూడదు ఇలాగా అనుకుంటే షో వెల్కమ్ పేజ్ ఆన్ స్టార్ట్అప్ మీద అన్చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఏంటంటే కొన్ని ఇన్స్టాల్ చేయమని రికమెండ్ చేసిద్ది, మనకి కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఇలా దీని మీద అన్చెక్ చేసేసి మనం క్లోజ్ మీద క్లిక్ చేసేయచ్చు. ఓకే మన పర్టికులర్ సాఫ్ట్వేర్ ఉంది ఇన్స్టాల్ అయిందా లేదా ప్రాపర్ గా అనే విషయం ఎలా తెలిసింది అంటే మనకు సెర్చ్ చేయగానే మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది చూపించింది అనమాట, లేదా సెర్చ్ రిజల్ట్ చూపించింది. సో ఇక్కడ మన సాఫ్ట్వేర్ చూపిస్తుంది కాబట్టి మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు. లేదా మన డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి డెస్క్టాప్ మీదకి వెళ్ళొచ్చు అనమాట. డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఈ షార్ట్ కట్ మీద క్లిక్ చేసినా గానీ మనకు ఆ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయ్యింది. సో దట్స్ ఇట్. ఒక సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే విషయాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.